ప్రతి సంవత్సరం ఒక్క గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మాత్రం అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అన్ని రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ కలిపి 7 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. అంటే దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కేవలం గ్రామాలు అభివృద్ధి చెందాలి అని ఖర్చు పెడుతుంటే గ్రామాలు నిన్నటి కన్నా ఈ రోజు దిగదుడుపుగా కనిపిస్తున్నాయి. నేటి కన్నా రేపు మరింత అధ్వానంగా తయారవుతున్నాయి అంటే అసలు లోపం ఎక్కడుంది? ఏమవుతున్నాయి ఈ నిధులు? ఎవరైనా కాస్త లేచి పట్టించుకుంటే ఎలా ఉంటాయి గ్రామాలు అన్నది కేవలం అదొక్క కేస్ స్టడీ అనండి. అక్కడే భారత్ నిర్మాణ్ వాలంటీర్లు పుట్టుకొచ్చారు. ఎక్కడైతే యువకులు ఒక చోటకు వచ్చి ఒక్క ఆలోచనతో కదులుతున్నారో ఒక గొప్ప సైలెంట్ రెవల్యూషన్ అండి. పిల్లలు ఈరోజు 10 మంది కలిసి కూర్చున్న చోట గ్రామం కోసం ఇది ఏదైనా చేసి చూపిద్దాం అనేటువంటి ఆలోచనలు వాళ్ళలో కల్పించగలిగితే మనం ఈ సస్టైనబుల్ రూరల్ డెవలప్మెంట్ అనేది పథకాలు 254 పథకాలు ఉన్నాయి. అవసరమైన ప్రజలు ఇంతమంది ఉన్నారు. ఈ పథకం వీళ్లకు ముడి చేయడానికి అవకాశం ఉంది కానీ అది కావట్లేదు, కనెక్ట్ కావట్లేదు రెండు. దానికి వారధిగా వీరిని మనం సృష్టించగలిగితే తప్పకుండా ఆశించిన రీతిలో కేంద్ర ప్రభుత్వం ప్లానింగ్ కమిషన్ లో కూర్చొని లేదా పార్లమెంటు ప్రతి సంవత్సరం ఓటేసి మనకి ఇస్తున్నటువంటి బడ్జెట్ నిధులు ఏ విధంగా ఎవరికి అందాలో ఆ విధంగా వారికి అందించేటువంటి ఒక చిన్న లింకును మనం ఏర్పాటు చేయగలిగితే గ్రామీణ ప్రాంతాల్లో తప్పకుండా సాధ్యమవుతుంది.